Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం వైపు తిరుగుదాం. 4వ అధ్యాయము 1వ వచనం ప్రకటన గ్రంథం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదను అనెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువ. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువ. ఎత్తబాటు కావలసిన వాక్యము ప్రత్యక్షతను మాకివ్వండి. పరిశుద్ధాత్మ బలముగా మా మీదకి వచ్చునుగాక ప్రభువ. మేమందరము నీ రక్తము క్రిందికి వచ్చి ఉన్నాము ప్రభువ. మా దోషములు, పాపములు, అతిక్రమములు అన్ని తుడిచివేయండి. నీ రక్తం ద్వారా కడిగి వేయండి. మమ్మల్ని అందరినీ నీ కృపకు పాత్రులుగా చెయ్యండి. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. నీ విస్తారమైన కృప మా మీద ఉంచండి ప్రభువా. అయ్యా, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ కూర్చుందాం. మరి ఎక్కువ సమయం తీసుకోను, ఒక అర్ధ గంట లేకపోతే ఒక 40 నిమిషాలు చిన్న వర్తమానం అండి. ఇది మనం చదివిన వాక్య భాగము ఎత్తబాటుకు సంబంధించిన వాక్య భాగం. ఎత్తబాటు
ఇక్కడికి ఎక్కి రమ్ము అని దేవుడు యోహానుతో చెప్తా ఉన్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యమై ఉన్నాడంటే వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. యోహాను ఒక యూదుడై ఉన్నాడు. 7 సంఘ కాలాలలో అన్యజనుల్లో నుండి వధువు వస్తా ఉన్నది. ఆయన భార్య అన్యజనురాలు. యేసేపు ఎలాగ అసేనతును వివాహం చేసుకున్నాడో అన్యురాలిని, అలాగే ఆయన భార్య కూడా అన్యజనుల్లో నుండి వస్తా ఉన్నది. ప్రజలాడ్ ఆయన భార్యను మరి 7 దూతల యొక్క వర్తమానము కింద పెట్టాడు. 7 నక్షత్రాల కింద పెట్టాడు. 7 నక్షత్రాలు 7 ఆత్మల యొక్క వర్తమానము క్రింద ఆయన భార్య ఉన్నది. ప్రతి కాలములో కూడా దూతున్నాడు. ప్రతి కాలములో కూడా వర్తమానం ఉన్నది. ప్రతి కాలములో కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము అందుబాటులో ఉన్నది. దేవుడి కృప కలుగునుగాక. అయితే మనము చదివాము, ఈ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు 4వ అధ్యాయము ప్రారంభంలోనే. ఆ సంగతులు ఏమిటో కాదు, 7 సంఘ కాలాల్లో ఉన్న సంగతులు. 7 సంఘ కాలాలు జరిగిన తర్వాత మీరు చూడండి, 3వ అధ్యాయము చివరిలో వధువు ఎత్తబడుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఏమంటున్నాడమ్మా? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు. మీరు చూస్తున్నారా? ఎప్పుడైతే సంఘకాలాలు యోహాను చూశాడో, ఈ సంగతులు జరిగిన తర్వాత పరలోకంలో తలుపు తెరవబడుతుంది. దేనికి? భూమి మీద ఉన్న వధువు పరలోకానికి వెళ్ళటానికి. ప్రజల ఆ తలుపు ఏది అని గనక మనం చూసినట్లయితే, ద్వారము ఎవరో కాదు, యేసే ద్వారం. గొర్రెల దొడ్డికి పోవు ద్వారాన్ని నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ ద్వారం ఎవరని చెప్పాడు? ఆయనే ద్వారమై ఉన్నాడు. పరిశుద్ధాత్మే ద్వారమై ఉన్నది. ఒక వ్యక్తి పరలోకము వెళ్ళటానికి పరిశుద్ధాత్మ ద్వారాగే వెళ్ళాలి. పెండ్లి వస్త్రము పరిశుద్ధాత్మ అయి ఉన్నది. పెండ్లి వస్త్రము లేకుండా ఒకడు వెళ్ళాడు అక్కడికి. కిటికీలో నుండో దొడ్డిదారినో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావు అని అడిగాడు. ఏంటి పెళ్లి వస్త్రం అంటే? ఈ కాలపు వర్తమానం, ఈ కాలపు వాక్యం. ఈ కాలపు వాక్యమే పరిశుద్ధాత్మై ఉన్నది, పెళ్లి వస్త్రమై ఉన్నది. వాడు ద్వారము నుండి రాలేదు. ద్వారము నుండి వచ్చినట్టయితే ద్వారపాలకుడు ఉన్నాడు అక్కడ. నిజముగా 7 దూతల యొక్క వర్తమానం ఉన్నది అక్కడ. 7వ దూత అక్కడ నిలబడి ఉన్నాడు అక్కడ. 7వ దూత యొక్క వర్తమానం ద్వారా రావాలతడు. అయితే 7వ దూత యొక్క వర్తమానం ద్వారా కాకుండా దొడ్డిదారిన వచ్చాడు. అయితే అతడు వస్త్రాలు కూడా వెరైటీగా ఉన్నాయి. ప్రజలా అయితే ద్వారము నుండి వచ్చిన వారు అందరికీ ఒకే వస్త్రం ఇవ్వబడినది. ఆ ఒక్క వస్త్రం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. అందరికి ఇవ్వబడిన వస్త్రం ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని ధరించుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు లోనకి. ప్రైజ్ లార్డ్. అయితే ఈ దొడ్డిదారిన వచ్చిన వాడికి పరిశుద్ధాత్మ వస్త్రం లేదు. అందుకే స్నేహితుడా, వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాడు. వాడు మౌనంగా ఉన్నాడు. ఎమ్మటే వాడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపట చీకటిలో పడేయండి. ఎందుకు? వాడు ద్వారము నుండి రాలేదు కాబట్టి. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే కంపల్సరిగా ఒక వ్యక్తి ద్వారము నుండి రావలసి ఉన్నది. ఒక తెరవబడిన తలుపు ఉంది భూమి మీద. ఫిలదెల్ఫియా సంఘకాలము మనం చూచినట్లయితే, ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. హల్లెలూయా.
మరి మీరు చూస్తున్నారా, లవోదికయ కాలంలోకి వెళ్లే ముందుగా ఫిలదెల్ఫియా సంఘ కాలంలో తలుపు తెరవబడి ఉన్నదా? ఆ తలుపు ఏదో కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. మరి ఫిలదెల్ఫియా నుండి లవోదికయ కాలంలోకి వెళ్లే ముందు ఓవర్లాప్ టైంలో అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మాట్లాడబడతా ఉన్నది. తెరవబడిన తలుపు గురించి మాట్లాడుతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడమ్మా? ఇదిగో పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము. ఎక్కడ విన్నాడు యోహాను? మొదట వినిన స్వరము, బూరధ్వని. ఎక్కడ విన్నాడు? భూమి మీద విన్నాడు. భూమి మీద 7 సంఘ కాలాల్లో విన్నాడు. బూరధ్వని 7 సంఘ కాలాల్లో వినబడుతుందా? ప్రతి కాలంలో బూరధ్వని వినబడుతుందా? ఎఫెసు సంఘ కాలంలో బూరధ్వని ఉన్నదా? స్వర్ణ సంఘ కాలంలో బూరధ్వని ఉన్నదా? తుయతైరా సంఘ కాలంలో బూరధ్వని ఉన్నదా? సార్దీస్ సంఘ కాలంలో బూరధ్వని ఉన్నదా? ఫిలదెల్ఫియా సంఘ కాలంలో బూరధ్వని ఉన్నదా? మీకొక ప్రశ్న, లవోదికయ సంఘకాలంలో బూరధ్వని ఉన్నదా? ఉన్నది అన్నాళ్ళు చెయ్యి పైకెత్తండి. ఇప్పుడు మీరు చేతులు చాలా చక్కగా పైకెత్తారు, చాలా సంతోషం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, ఇంతకీ ఆ బూరధ్వని ఏంటి? ప్రైజ్ లార్డ్. ఆ బూరధ్వని ఏంటి అంటే 7వ దూత తీసుకొచ్చిన వాక్యమే బూరధ్వని అయి ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనం గనక చూచినట్లయితే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో 7వ దూత, అమ్మ చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పెను. అవునండి, అవునా? ఇప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, అదేంటి? బూరధ్వని. 7వ దూత బూరధ్వని. 7వ సంఘకాలంలో బూరధ్వని వినబడుతుందా? పాస్టర్ గారు 7వ దూత వెళ్ళిపోయాడుగా, మరి ఆ బూరధ్వని ఇంకా భూమి మీద ఉందా? మరి ఆ బూరధ్వని ఎవరు ఈ కాలంలో ఎవరు వినిపింపజేస్తున్నారు? ఎవరైతే 7వ దూత వర్తమానము నమ్ముచున్నారో, ఎవడైతే 7వ దూత వర్తమానాన్ని అంగీకరిస్తున్నారో, ఆయన బోధించిన ఆ బూరధ్వనిని ఆయన భార్య బోధిస్తా ఉన్నది. ఆ సంఘకాలంలో ఉన్న వధువు బోధిస్తా ఉన్నది. ఆ బూరధ్వని వినని వ్యక్తి అక్కడ ఉంటాడా? చెప్పండి, అక్కడ ఉంటాడు? పెళ్లి వస్త్రము లేని వ్యక్తి అక్కడ లేడు. ద్వారము నుండి రాని వ్యక్తి అక్కడ లేడు. ఉన్నాడా అండి? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు అడిగాడా అండి? అమ్మా, మత్తయి సువార్త 22వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? 11. రాజు ఎవరో తెలుసా? అది ఒక ఉపమానం. హల్లెలూయా. ఇప్పుడు మన రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి అక్కడ చెప్తా ఉన్నాడు, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీడు కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి,
పెళ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళగలుగుతాడా? ఇంపాసిబుల్. హల్లెలూయా. పెళ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి పరలోకానికి ఎత్తబాటులోకి వెళ్ళలేడు. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే పెళ్లి వస్త్రము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇతడికి పెళ్లి వస్త్రము లేదు కాబట్టి ఎక్కడికి త్రోసేయబడ్డాడు? వెలుపల చీకటిలోకి త్రోసివేయబడ్డాడు. అక్కడ ఏమున్నాయి? ఏడ్పు, పళ్ళు కొరుకుట. అంటే ఎక్కడికి వెళ్ళాడు? శ్రమలలోకి నెట్టివేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. మరి పెళ్లి వస్త్రం ఎంత ఇంపార్టెంట్? పెళ్లి వస్త్రం ఇంపార్టెంటేనా? పెళ్లి వస్త్రం మనల్ని తీసుకొని వెళుతుందా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె ఈ 7 దూతల యొక్క వర్తమానము. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? 7 దూతల యొక్క వర్తమానం అనేదానికి వాళ్ళ వర్తమానం కాదది. హల్లెలూయా. 7 దూతలు దేవుని చేతిలో ఉన్న 7 దూతలు యొక్క వర్తమానము 7 ఆత్మల వర్తమానం. సార్దీసు సంఘకాలము గురించి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను. ఇప్పుడు చెప్పండి నాకు, 7 నక్షత్రాలు ఎవరు? 7 నక్షత్రాలు ఎవరండి? ఎంతమందికి తెలుసు 7 నక్షత్రాలు ఎవరో? తెలుసా? హల్లెలూయా. మరి ఇవి భూలోక సంబంధమైన సంగతులు కావు. ఇవి మీకు ఈ భాష అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఒక అతను మరి రాష్ట్రపతిగా ఉన్న అతను, దౌత్య కార్యాలయము జరిగిస్తున్న అతను, మరి అనేక భాషలొచ్చు అతనికి. అనేక భాషలొచ్చు. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, తమిళం మాట్లాడగలుగుతాడు, మలయాళం మాట్లాడగలుగుతాడు, హిందీ మాట్లాడగలుగుతాడు, తెలుగు మాట్లాడగలుగుతాడు. అనేక భాషలొచ్చు. అతడు ఎపిస్కోలిక్ అనే సంఘానికి చెందిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి విలియం మ్యారిన్ బ్రన్హాం గారి కూటానికి వచ్చాడు. ఆ కూడికలో వాక్యము వింటున్నాడు, వర్తమానము వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వర్తమానము వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రయాణం చేసుకుంటా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినది. పాస్టర్ గారు, వాక్యము వినేటప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుందా? దిగుతుందా? కొర్నేలి ఇంటి దగ్గర సంగతి ఏంటి? కొర్నేలి ఇంటి దగ్గర పేతురు వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగినదా? కొర్నేలి వాళ్ళ ఇంటి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చినదా? విలియం మ్యారిన్ బ్రన్హాం గారు వర్తమానం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినదా? మరి వధువు బోధిస్తున్నప్పుడు కూడా జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకోండి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మీరు చూడండి, అది బుధవారం బోధించామనుకుంటా. అది బుధవారము అమ్మ, అది ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ భాగంలో బోధించాం. హల్లెలూయా. దాంట్లో ఉన్నది అది ఆ సబ్జెక్ట్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 3 పుస్తకాలు ఉన్నాయి. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము, 3 పుస్తకాలు ఉన్నాయి. ఆ 3వ పుస్తకం పేరేంటంటే కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు. ఆ బుక్లో చెప్పాడనమాట ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీకు అనేక భాషలు వచ్చు. అయితే
దీనిని అర్థం చేసుకోవాలంటే ఆ భాషల ద్వారా అర్థం చేసుకోలేము అన్నాడు. నాకు హిందీ వచ్చు, నాకు తెలుగు వచ్చుగా, చదువుతా బైబిల్. నువ్వు బైబిల్ చదవగలవు, కానీ అది అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు సంఘశాఖలో ఎంతమంది బైబిల్ చదివారో తెలుసా? 10 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 20 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ అర్థం కాదు. ఇదే వర్తమానంలోకి వచ్చి 7 ముద్రల పుస్తకాన్ని 10 సార్లు, 30 సార్లు, 20 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటే అదొక భాష, అది పరలోక సంబంధమైన భాష. పరలోక సంబంధమైన సంగతులు పరలోక సంబంధమైన వ్యక్తికి అర్థమవుతాయి. ప్రజల కొత్త జన్మ లేకుండా ఆ సంగతులు అర్థం కావు. నిజం చెప్తున్నా. ఈ సంగతులు మనం అర్థం చేసుకోవాలంటే కొత్త జన్మ పొందినప్పుడు అది జుంటె తేనె దారాల కంటే కూడా మధురంగా ఉంటుంది ఆ వాక్యం. ఇంకా చెప్తే బాగుండు, ఇంకొంచెం లోతైన మర్మాలు వినటానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం లేనోడు ఎప్పుడు ముగిస్తాడ్రా బాబు, ఇంటికి వెళ్ళిపోవాలి అనుకోని విసుగు చెందుతాడు. ఇద్దరిని చూపిస్తున్నా నేను. ఇద్దరిని ఎందుకు చూపిస్తున్నానంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే వ్యక్తి ఉంటాడు, పొందని వ్యక్తి ఉంటాడు. ఈ వర్తమానం దగ్గర పరిశుద్ధాత్మ బాప్తిజం పొందని వ్యక్తి నిలబడలేడు. అతడు కంపల్సరిగా నిలబడలేడు. సంగమా, పట్టుకుంటున్నారా ఈ విషయాలు? జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారనుకోండి, సంఘకాలాలు, ముద్రలు, బూరలు, పాత్రలు, ఉరుములు ఇవన్నీ తీసుకొని వస్తుంటే ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవాలని అతడు అన్నిటినీ త్యాగం చేస్తాడు. ఈరోజే మేము మధ్యాహ్న కాల సమయంలో ఒక వర్తమానము, ముద్రల్లో మొదటి వర్తమానం పేరు చెప్పండి. దేవుడు సామాన్యత యందు తన్ను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే బయలుపరుచుకొనుట అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొంది ఉన్నట్లయితే అతడు ఈ లోక సంబంధమైన సంగతులలో దృష్టి ఉంచడు అన్నాడు. ఆశించడు. ప్రజల్లా ఈ లోక సంబంధమైన దేనిని కూడా ఆశించడు అతడు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట అది. మరి ఆ వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి దేన్ని ఆశిస్తాడు? భౌతిక సంబంధమైనది కాదు గాని ఆత్మ సంబంధమైన దానిని ఆశిస్తా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక సంబంధమైన దానిని ఆశిస్తా ఉంటాడు. హల్లెలూయా. మీరు చూస్తారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. లోకస్తులు ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తారు. హల్లెలూయా. కానీ దేవుడికి మహిమ కలుగును గాక, కొత్త జన్మ పొందిన వ్యక్తి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తి, అతడు ఈ లోకంలో ఉన్న కార్యాలను ఆశించడు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఆ టేపు వినండి. చాలా అద్భుతంగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడాడు. వండర్ఫుల్ అయిన వర్తమానం. హల్లెలూయా. నేను చదివేటప్పుడు కూడా అంత రెవల్యూషన్ రాలా నాకు, కానీ అక్కడ బోధిస్తున్నప్పుడు ఆ రెవల్యూషన్ దేవుడు ఇస్తుంటే నేను కూడా ఆనందించాను, నేను కూడా సంతోషించాను. ప్రైజ్ ది లార్డ్. నేను అది మీకు చెప్పే ముందుగా, సంఘానికి చెప్పే ముందుగా 1కి 3 సార్లు చదివాను అది, కానీ అప్పుడు అది దొరకలా నాకు. తర్వాత ఎప్పుడైతే రంగం మీద నిలబడి ఉన్నామో అప్పుడు దేవుడు దాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తెరిచినప్పుడు ఎవ్వరు దాన్ని ముయ్యలేరు.
దేవుడు తెరిచినప్పుడు ఎవరు కూడా దానిని ముయ్యలేరు. దేవుడు మూసే ఎవరు తెరవలేరు. దేవుడే మూసేశాడు అనుకో కన్నులు, ఎవరన్నా తెరుస్తారా? ఎవడు తెరవలేడు. నీ ముందు బంగారం పెట్టుకున్నా కానీ చూడలేవు. బంగారం కంటే విలువైనది ఇది. వెండి రత్న రాసుల కంటే కూడా విలువైనది ఇది. ప్రైజ్ లార్డ్. సరే, మనం ఇక్కడ చూద్దాము. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే బూరధ్వని భూలోకంలో ఆయన విన్నాడు, అదే బూరధ్వని పరలోకంలో వింటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? సార్దీసు సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలికే సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయమని 7 నక్షత్రములు. వీళ్ళెవరు? 7 నక్షత్రాలంటే ఎవరు? హల్లెలూయా. 7 నక్షత్రాలంటే ఎవరంటే 7 నక్షత్రాలే పాస్టర్ గారు అనే వాళ్ళకి నేను చేసేది ఏం లేదు. కొంచెం లోతుకి వెళ్ళాలంటే దాని గురించిన ప్రత్యక్షత తెలియాలి. ఆ 7 నక్షత్రాలు 7 సంఘ కాలానికి పంపించబడిన దూతలు. పౌలు, ఐరేనెసు, మార్టిను, కొలంబా. ఇక్కడ పేర్లు ఉన్నాయి చూసారా? ఇక్కడ నక్షత్రం బొమ్మేసి కింద పేర్లు వచ్చాడు వరుసగా. వాళ్ళు 7 నక్షత్రాలు. ఇదిగో మనకి మీరందరూ కూర్చున్నారు, మీ ఎదురుగానే స్టార్స్ ఉన్నాయా? ప్రతి కాలానికి నక్షత్రం ఉన్నదా? వీళ్ళే 7 దూతలు. మరి 7వ సంఘకాలానికి కూడా నక్షత్రం ఉన్నదా? ఆయనే విలియం మ్యారిన్ బ్రనహాం గారు, ఏలియా ఆత్మ కలిగిన ఆయన. ఇప్పుడు మీరు చూడండి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. అంటే ఈ నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు. అంటే దేవుని 7 ఆత్మలు ఎక్కడికి వచ్చినాయి? ఈ నక్షత్రాల్లోకి వచ్చేసాయి. ఈ 7 నక్షత్రాల్లోనికి దేవుని 7 ఆత్మలు వచ్చాయి. వర్షపు ధనుసులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7 కలర్స్. రెయిన్బో. వర్షపు ధనుసులో 7 కలర్స్ ఉన్నాయా? ఏంటనుకున్నావు అవి? ఈ సంఘకాలాలే. అది నీడ, ఇది నిజ రూపం. ఏంటనుకుంటున్నది? గొర్రెపిల్ల భార్య. ఆ గొర్రెపిల్ల భార్య నీడగా అక్కడ పెడుతున్నాడు, సాదృశ్యంగా పెడుతున్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్. నోవాహు కాలంలో కూడా పెట్టాడా? మరి మందసములో కూడా పెట్టాడా? అక్కడ ప్రతి కాలంలో కూడా ఆయన వర్తమానం చూయించుకుంటా వస్తున్నాడా? అందుకే అంటున్నాడు 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. వీళ్ళందరూ ఒకటేనా? దేవుని 7 ఆత్మలు ఒక్క ఆత్మ నుండే వచ్చినవా? ఒక్క పరిశుద్ధాత్మ నుండే 7 ఆత్మలు వచ్చినాయా? ఒక్క వెలుగు నుండే 7 వెలుగులు వచ్చాయా? ప్రైజ్ లార్డ్. ఒక్క వెలుగు నుండి 7 వెలుగులు ఎలాగొచ్చాయో ఒక్క పరిశుద్ధాత్మ నుండే 7 ఆత్మలు వచ్చాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. నేను చివర్లో ఉన్నాం మనం. దీంట్లో 90వ పేరా చివర్లో ఉన్నామండి. 90వ పేరా బుక్లో. మరి మీ దగ్గర ఇది హబ్లో కూడా ఉన్నది, కొట్టాము. మరి 1, 2 పుస్తకాలు హబ్లో ఉన్నాయి కానీ 3వ పుస్తకం లేదండి. మరి 3వ పుస్తకము మరి ఎలాగైతే ఒక బుక్ సంపాదించి ఫోటో స్టార్ట్ తీసి ఇవ్వటం జరిగింది. అవి మరి జాగ్రత్తగా ఆ బుక్లో మీరు ధ్యానం చెయ్యండి. చాలా విషయాలు దానిలో ఉన్నాయి. సరే, ఇక్కడ మనం 90వ పేరా చూసినట్లయితే, ఓ దేవుని చిత్తమైతే రేపటికి మనం గొప్ప పాఠాన్ని కలిగి ఉన్నాం. రేపటికి గొప్ప పాఠాన్ని కలిగి ఉన్నాం. రేపు మనము తీర్పును తీసుకుందాం అంటున్నాడు. రేపు దేని గురించి మాట్లాడదాం? తీర్పు గురించి మాట్లాడదామని ప్రవక్త అంటున్నాడు. అని సూర్యకాంతపు రాయి. పాస్టర్ గారు, తీర్పు గురించి కదా మాట్లాడుతుంది. మరి ప్రవక్త చెప్పింది
సూర్యకాంతపు రాయి అని ఎందుకు అంటున్నాడు? సూర్యకాంతపు రాయి, మీకు తెలుసా సూర్యకాంతపు రాయి ఎవరికో సాదృశ్యము? ఎంతమందికి తెలుసు అది? మీరు చెప్పండి, సూర్యకాంతపు రాయి ఎవరు? హల్లెలూయా. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయా? 12 గోత్రాల్లో మొట్టమొదటి గోత్రం పేరు చెప్పండి. రూబేను. రూబేనే సూర్యకాంతపు రాయి. ప్రైజ్ లార్డ్. ఇంకొకటి మనం చూస్తున్నాం, మరియు అది దేనికి ప్రాతినిధ్యము వహిస్తుంది, అది ఏ భాగాన్ని పోషిస్తుంది అంటున్నాడు. ఆ సూర్యకాంతపు రాయి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఏ భాగాన్ని పోషిస్తుంది అది? హల్లెలూయా. మరి మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? సూర్యకాంతపు రాయి మొట్టమొదటిది, ఆయనే మొదటివాడు, ఆయనే అల్ఫా, ఆయనే కడపటివాడు, ఆయనే ఒమేగా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మొదటివాడు రూబేను. 12 గోత్రాల్లో మొదటివాడు ఎవరు? రూబేను. ఇప్పుడు చివరి వాడు పేరు చెప్పండి. బెన్యామీను. బెన్యామీను పద్మరాగపు రాయి. మరి దాని గురించి కూడా ఉంది చూడండి. మరియు మనము పద్మరాగపు రాయిని తీసుకుందాం, బెన్యామీను. మరియు మనం తీసుకుందామా? మరియు వివిధ రకాలైన అన్ని రాళ్ళు కూడా తీసుకుందాం. ఒక్కొక్క రాయి దేనికి ప్రాతినిధ్యముగా ఉన్నదో తీసుకుందాం. హల్లెలూయా. మనము వీటన్నిటినీ ఏ స్కేల్లోకి తీసుకెళ్దాం? ఏ స్కేల్ ద్వారా తీసుకుందాం. హల్లెలూయా. తిరిగి ఆదికాండంలోకి కూడా వెళ్దాం, తిరిగి ప్రకటన గ్రంథానికి కూడా వెళ్దాం, పరిశుద్ధ గ్రంథం మధ్యలోకి కూడా వద్దాం. వాటన్నిటినీ కలిపి ఒక్కదానిగా కడదాం. అప్పుడు పిక్చర్ అర్థమవుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడ తీసుకున్నాడు? ఎహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దామంటున్నాడు, ఆదికాండంలోకి వెళ్దామంటున్నాడు, ప్రకటన గ్రంథంలోకి వెళ్దామంటున్నాడు, వీటన్నిటిని కలిపి ఒకటిగా కడదామంటున్నాడు. మరి ఆ ఒకటిగా కట్టాడు ఏ పుస్తకం? 2వ భాగంలో. మరి మీరు చదవండి, మీ దగ్గర హబ్బులో కూడా ఉంటుందిగా, మీరు చదవండి, దాన్ని గ్రహించారేమో. ప్రవక్త కట్టే మాట్లాడుతున్నాడు అది. ప్రైజ్ లార్డ్. ఎంతమంది క్యాచ్ చేస్తారా వర్తమానం? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడు, వాటన్నిటిని కలిపి ఒకటిగా కడదాం. ఈ రకరకాల రాళ్ళు తీసుకుందాం. వాటికి ఒక్కొక్క రాయికి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క రంగు ఉంటుంది. మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళండి, అక్కడ 21వ అధ్యాయం అమ్మ, అది చూడమ్మా, చివరి అధ్యాయంలో ఉంటుంది అది. మీరు తీసినట్లయితే 21:19. వివిధ రత్నాలతో అలంకరించబడి ఉండెను. మొదట పునాది సూర్యకాంతపు రాయి, అవునా? రెండోది నీలము, మూడవది యమునా రాయి, నాలుగోది పచ్చ, ఐదోది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాన్ని 12 గుమ్మాలు, 12 ముత్యాలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 12. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, అది మీకు ఆ రంగులు, ఆ వైడూర్యం రంగు ఎలా ఉంటుంది, కెంపు రంగు ఎలా ఉంటుంది, పచ్చ ఎలా ఉంటుంది. హల్లెలూయా. అవన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి, చూడండి. మీకు కావాలన్నా హబ్లో, ఇది టెలిగ్రామ్లో పెడతాం, మీరు చూడొచ్చు. మరి లోగడ వర్తమానాలప్పుడు టెలిగ్రామ్లో కూడా పెట్టి ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ రకరకాల రాళ్ళు, రంగులు మొదలైనవి మొదలగున్నవి రావలసి ఉన్నవి.
తర్వాత మనము వాటిని అన్నిటిని తీసుకొని వచ్చి తిరిగి నిటారుగా ఉంచినట్లయితే, మరియు చూడండి అది వాస్తవము కదా, అన్నీ కలిపి ఒకే రంగులో లేవా? చూడండి, ఇవన్నీ ఒకే రంగులోకి వస్తున్నాయా? హల్లెలూయా. అన్నీ కలిపి ఒకే రంగులో, అవి నిటారుగా ఉంచినప్పుడు అన్నీ కలిపి ఒకే రంగులో లేవా అంటున్నాడు. ఒకే రంగులో లేవా? చూడండి, అదే కార్యం అండి, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అదే మన దేవుడు, అదే దేవుడు, అదే సూచక క్రియలు చూపించుచున్నాడు. అయ్యే అద్భుతాలు. ఆయన ఏ అద్భుతాలు అయితే జరిగించాడో అదే అద్భుతాలు ఆయన భార్య జరిగిస్తా ఉన్నది. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటున్నామో ఆ గొప్ప కార్యాలు కూడా మనల్ని వెంబడిస్తా ఉన్నాయి. మీరు చూస్తున్నారా? మరి ఒక్క ఆత్మ 7 ఆత్మలుగా విభాగించుకొని మరి ఆ కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. అదే దేవుడు అదే సూచక్రియలు చూపించుచున్నాడు, అదే అద్భుతాలు. ఆయన వాగ్దానం చేసిన వాటినే ఆయన చేస్తున్నాడు. ఆయన 91వ పేరా చూడండి అమ్మా. ఆయన పేతురు, యాకోబు, యోహాను అందరూ శిష్యులందరూ నిలబడి ఉండగా ఇలా చెప్పాడు. హల్లెలూయా. ఇక వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకా శిష్యులందరూ కూడా నిలబడి ఉన్నారు. ఈ శిష్యులతో పాటు వీళ్ళు ఉన్నారు. 3 పేర్లు చెప్పాడు. ఆ 3 పేర్లేంటి? పేతురు, యాకోబు, యోహాను. ఈ 12 మందిలో నుండి 3 సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ 3 సెలెక్ట్ చేశాడు? ఈ 3తో ఆయన ఏం చేయబోతున్నాడు? యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ 12 మందిలో నుండి 3 తీసుకున్నాడు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు కదండి, పేతురు, యాకోబు, యోహాను. హల్లెలూయా. ఇలా 3 మిగతా వాళ్ళని అక్కడే ఉంచుతున్నాడు. ఇలా 3 ఎంట పెట్టుకొని ఎత్తైన కొండ దగ్గరికి వెళ్తున్నాడు, రూపాంతరపు కొండ దగ్గరికి వెళ్తున్నాడు, రూపాంతరం చెందుతున్నాడు. ఎందుకు ఇలా 3కే చూపిస్తున్నాడు? మిగిలిన శిష్యులకు ఎందుకు చూపలేదు? ఆయన ఎవరిని ప్రేమిస్తున్నో వారిని ప్రేమిస్తును, అది ఆయన ఇష్టం. ప్రజల కుమ్మరివాడు కుండ తయారు చేసేటప్పుడు నన్ను ఎందుకు ఇలా చేశావు అని కుమ్మరివాడిని అనగలిగిద్దా? అనలేదు. అలాగే ఉంటది. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? ఈ 3 తీసుకొని అందరు శిష్యులందరూ నిలబడి ఉండగా ఎలా చెప్పాడు? ఈ మాట అంటున్నాడు, ఇక్కడ ఉన్న మీలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను. ఇక్కడ నిలబడి ఉన్న వారిలో అందరూ అనల, కొందరు అన్నాడు. అందరూ అంటే ఉన్నవాళ్ళంతా వస్తారు. అదే కొందరు అంటే ఉన్న వాళ్ళలో ఎవరో కొద్ది మంది వస్తారు. హల్లెలూయా. ఆయన పిలిచిన వారు, మిగిలిన వాళ్ళు కూడా పిలిచాడు. ఆ పిలిచిన వాళ్ళల్లో కూడా వీళ్ళ 3 నమ్మకస్తులు. ప్రైజుల్లా. వీళ్ళ 3 ప్రత్యేకంగా దేవుడు యొక్క 2వ రాకడ గురించి చూపిస్తున్నాడు. హల్లెలూయా. 2వ రాకడ గురించి చూపిస్తున్నాడు. ఎవరికి? వీళ్ళ 3కి. వాళ్ళ పేర్లేంటి? పేతురు, యాకోబు, యోహాను. రాజ్యం ఎవరు? అక్కడ మాట ఏంటి? దేవుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. అవునా? రాజ్యం ఎవరు? మీకు కావాలా రాజ్యం ఎవరు? రాజ్యం రావటం చూస్తున్నారు వాళ్ళు. ప్రకటన 21లో రాజ్యం వస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ఏమొస్తుందంటే
రాజ్యము భూమి మీదకి వస్తుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. 21వ అధ్యాయంలో రాజ్యం భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత. పట్టుకుంటున్నారా? 1000 ఏండ్ల పాలన ఎన్నో అధ్యాయంలో కనబడుతుంది నీకు? 20వ అధ్యాయంలో కనబడుతుంది. మరి 21వ అధ్యాయంలో ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. మరి రాజ్యము దేవుడు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న మీలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు మరణము రుచి చూడరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఆ రాజ్యం ఎవరో చెప్పండి. రాజ్యం రావటం. మీరే చదవండి 21:1 చదవండి మీరే. అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఏం లేదమ్మా, సముద్రము ఇంకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి. ఎవరి పెళ్లి కుమార్తె? ఆయన రాజ్యం. ప్రజల్లా ఆయన భార్య, ఆయన రాజ్యం. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి. యోహాను చెప్పాను, పేతురు చెప్పాను, ఇతని సంగతి ఏమగునని అడుగుతున్నాడు. ఇప్పుడు 91లో ఒక ప్రశ్న ఉంది, అవునండి. నెక్స్ట్ పేరాలో 2వ ప్రశ్న అడుగుతున్నాడు. పేతురు అడుగుతున్నాడు ఎవరితో? యేసుతో. ఇతని సంగతి ఏమగును అని అడుగుతా ఉన్నాడు. ఆయన ఇలాగ చెప్పిన, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఇది ఇంకొక ప్రశ్న. హల్లెలూయా. ఇందాకడ ప్రశ్నేమో ఇక్కడ నిలిచి ఉన్న మీలో కొద్ది మంది దేవుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు. ఇది ఎక్కడుంది పాస్టర్ గారు? లేఖనం అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 28 అమ్మా. 27, 28 మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. హల్లెలూయా. నేను పరిశుద్ధ గ్రంథంలోయే చూపిస్తున్నా నీకు, బయటి కాదు. ప్రవక్త బయటి ఎక్కడి చెప్పలేదు, బైబిల్లో ఉన్న మర్మాలే చెప్పాడు. హల్లెలూయా. మనము ప్రవక్తను నమ్మవలసిన వారమై ఉన్నాం. ఆయన చెప్పిన ప్రతి మాటను విశ్వసించవలసిన వారమై ఉన్నాం. మన హేతు బుద్ధి మీద మనం ఆధారపడకూడదు. ప్రవక్త వాక్యం మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. మన జ్ఞానేంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి. ఇది ఏసి చెప్పాడా? ఏంటి పాస్టర్ గారు, మన జ్ఞానేంద్రియాలు మనల్ని మోసం చేస్తాయా? కంపల్సరిగా మోసం చేస్తాయి. హల్లెలూయా. వాడు ఈ 5 జ్ఞానేంద్రియాలని అపవాది కూడా యూజ్ చేసుకుంటాడు. మీకు తెలుసా శరీరానికి 5 ఉన్నాయని? మరి ఆత్మకో? మరి వాటిని ఉపయోగించుకోడా అపవాది? వాటిని కూడా ఉపయోగించుకుంటాడు. అందుకే వాటి మీద ఆధారపడొద్దని సామెతల గ్రంథములో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక. ప్రజల్లా సంగమై విషయాలు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను.
సరే, ఇక్కడికి వచ్చేసేద్దాం. ఇక్కడ రెండవ ప్రశ్న చూద్దాం. ఆయన ఇలాగ చెప్పెను, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఆయన అతడిని దాన్ని చూచుటకు అనుమతిని ఇచ్చి ఉన్నాడు. మిగిలిన వారందరూ చనిపోయి కొనిపోబడతారు, కానీ యోహాను మాత్రం ప్రభువు యొక్క రాకడ శక్తితో వచ్చుటను ముందుగానే ప్రదర్శించబడుట చూచు వరకు జీవిస్తాడు. హల్లెలూయా. అంటే ముందు ప్రదర్శన, రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన ఎవరికి చూపించబడతా ఉన్నది? యోహానికి. ఎవరికండి? యోహానికి. హల్లెలూయా. నేను ఎక్కువసేపు చెప్పను, అది ఈ 92వ పేరాలోనే క్లోజ్ చేసేస్తాను. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నా. మొత్తం ఇది కంప్లీట్ చేయను, ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రేయర్ ఎక్కువ చేద్దాం. ఎక్కువ ప్రార్థన అవసరం. మనకి అవసరమైనది ప్రార్థనే. మనము ఎక్కువగా ప్రార్థనలోనే నలగకొట్టబడాలి, ప్రార్థనలోనే మనం ఎక్కువగా కూడుకోవాలి. హల్లెలూయా. ఎక్కువగా ప్రార్థించాలి మనం. ఏంటి పాస్టర్ గారు ప్రార్థన 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 అంటున్నావు? అవును, ఎత్తబడే ముందు ప్రార్థనే కావాలి. హల్లెలూయా. ఎడతెక్క ప్రార్థించమని ఆ అపోస్తుల బోధనలో చివరిది. మొత్తం 8 ఉంటాయి లిస్టు. ఆ 8లో 8వది ఏంటయ్యా అంటే ఎడతెక్క ప్రార్థించుట, రొట్టె విరుచుట, సహవాసం, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన చేయట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూద్దాం, మిగిలిన వారందరూ చనిపోయి కొనిపోబడ్డారు. యోహాను మాత్రం అలా కాదు. యోహాను ప్రభు యొక్క రాకడ శక్తితో వచ్చే వరకు ముందుగానే ప్రదర్శించబట్ట చూచుట కొరకు జీవించి ఉన్నాడు. అంటే యోహాను ప్రభు యొక్క రాకడను చూశాడు. ఇప్పుడు యోహానికి చూపించబడింది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ప్రజల్లా, నువ్వు ఖచ్చితంగా ఆ లేఖనాలు పట్టుకుంటే నీవు కూడా ఆ లేఖనాలు, ఆ ప్రత్యక్షత యోహాను చూచినట్టుగా నువ్వు కూడా చూడగలిగితే ఎత్తబాటులోకి వెళ్ళగలవు. ఇక్కడ అంటున్నాడు, ఆ దృశ్యమంతా అతని కాలము నుండి, అతని కాలం యోహాను యొక్క కాలము నుండి తీర్పు ధవళ సింహాసనం తీర్పు వరకు. ఇది నీకు ఎక్కడ కనబడుతుంది? ప్రకటన 20లో కనబడుతుంది. ధవళ సింహాసనం తీర్పు వరకు. హల్లెలూయా. తర్వాత వరకు మరియు 1000 ఏండ్ల పాలన వచ్చు వరకు చూసి ఉన్నాడు. 1000 ఏండ్ల పాలన నీకు ఎక్కడ కనబడుతుంది? ప్రకటన 20లో. యోహాను దానిలో ప్రతి ఒక్క దాన్ని చూసి ఉన్నాడు. మీరు చూస్తున్నారా? ప్రకటన 19వ అధ్యాయంలో క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకి తీర్పు రావటం చూశాడా? హల్లెలూయా. ఇంకా 1000 ఏండ్ల పాలన స్టార్ట్ కాకముందే క్రూర మృగానికి తీర్పు జరుగుతుంది అక్కడ హెర్మగెదోను యుద్ధములో. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్త ఇవన్నీ చూస్తున్నాడు. ఇక్కడ యోహానికి చూపిస్తున్నాడు, సంఘకాలాలు చూపిస్తున్నాడు. 1, 2, 3 అధ్యాయాలు సంఘకాలాలు, 4వ అధ్యాయంలో పరలోకపు నమూనా అంతా చూపిస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఎడమ చూపిస్తున్నాడు. 6వ అధ్యాయంలో ముద్రలు తెరవబడతం చూపిస్తున్నాడు. మరి 7వ అధ్యాయంలో 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్య గ్యాప్ చూపిస్తున్నాడు. ఏముంది పాస్టర్ గారు ఆ గ్యాప్లో? ఇంపార్టెంట్. అక్కడే మనమున్నాం. ఏంటి పాస్టర్ గారు ఆ ఖాళీలోనా ఉన్నది మనం? అవును, ఆ ఖాళీలో మనమున్నాము. మీరు కావాలంటే చూడండి, 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో మనమున్నాము. ప్రజల్లా, అంతేకాదు
ఐదవ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కూడా మనం ఉన్నాం. 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో వధువు ఉందా? 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుందన్నావు. 4వ ముద్రలో ఎత్తబడిన వధువు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఎలా వచ్చింది? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఎలా వచ్చింది? ఇవి నువ్వు అనుకున్నాక 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 కాదు. ఇవి ఎరగాలంటే పరలోకపు ప్రత్యక్షత అవసరం. ఉన్నామో లేదో? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వధువు ఉన్నదని యేసు చెప్పాడా? అక్కడే మన కాల ప్రవక్త కూడా వస్తున్నాడు. అక్కడే ప్రభు రాకడ కూడా జరుగుతుంది. అక్కడే ఆయన మేఘం ధరించుకొని రావటం గురించి కూడా ఉన్నది. పీనుగ ఎక్కడున్నాయో పక్షిరాజు పిల్లలు అక్కడ పోగవుతాయని అక్కడే ఉన్నది. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగా కనబడుతుందో అలాగ ప్రభు రాకడ ఉంటుందని అక్కడే ఉన్నది. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వస్తారని అక్కడే ఉన్నది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు గురించి అక్కడే ఉన్నది. 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో రాజ్య సువార్త ఉన్నది అక్కడే. ఉందా? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడాలి. ఆల్రైట్ వెళ్ళిపోయింది లోకమందంతటా. ఇప్పుడు మనం కలిగి ఉంది ఇదేంటో తెలుసా? రాజ్య సువార్త. రాజ్యానికి వెళ్ళటానికి సువార్త. ఇది బాప్టిస్టు బోధ కాదు, లూథరన్ బోధ కాదు, మెథడిస్టు బోధ కాదు, సంఘశాఖల బోధ కాదు. ఇది రాజ్యానికి తీసుకెళ్లే బోధ. ఇది రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త అందరి కొరకు కాదు, సాక్షార్థంగా వెళ్తుంది లోకం మీదకి. కానీ ఎత్తబడే వధువుకు మాత్రం అది సాక్షార్థంగా కాదు, రక్షణార్థముగా. ఆమె రక్షించబడటానికి, ఆమె పాపాలు కడుక్కోటానికి, ఆమె కొత్త జన్మ పొందటానికి, ఆమె మారు మనసు పొంది కొత్త జన్మ పొందటానికి ఈ సువార్త ఆమె దగ్గరికి వెళ్తుంది. మరి ఈ సువార్త నువ్వు సాక్షార్థంగా వచ్చిందా, రక్షణార్థంగా వచ్చిందా నీ దగ్గరికి? అంగీకరించే వాడికేమో ఇది రక్షణార్థం, త్రోసేసేవాడికేమో ఇది సాక్ష్యార్థం. మరి 5వ ముద్రలో 6వ ముద్రలో మధ్యలో మనం ఉన్నామా? 5, 6 ముద్రల మధ్యలో మనం ఉన్నామా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ముద్రలిప్పిన అధ్యాయం. మరి 7వ అధ్యాయంలో మనం ఉన్నామా? ఎలా ఉన్నామో చూపించండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఎలా ఉన్నాం? 7వ అధ్యాయంలో సూర్యోదయ దిశ నుండి వచ్చిన దూత ఉన్నాడా? సజీవుడగు ముద్ర కలిగిన దూత ఉన్నాడా? వచ్చాడా? ఎవరా దూత? సూర్యోదయ దిశ నుండి వస్తున్న ముద్ర కలిగిన దూత ఎవరు? క్రీస్తు. క్రీస్తు ముద్రించటానికి, దేవుని ముద్ర వెయ్యటానికి వస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పుడొచ్చాడో తెలుసా ఆయన? హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఎంతమంది ఎరుగుతున్నారో, ఎంతమంది పట్టుకుంటున్నారో వారు ధన్యులు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఇక్కడికి వస్తున్నాను. 7వ అధ్యాయంలో గ్యాప్లో మనమున్నాం. 8వ అధ్యాయంలో ఆ యొక్క ఏమున్నది? 8వ అధ్యాయం 1వ వచనం 7వ ముద్ర. 7వ ముద్ర 1వ వచనం. తర్వాత చూడండి, బోర్లు వస్తాయి.
బోర్లు వస్తాయి ఎమ్మటే. హల్లెలూయా. మీకు అక్కడ 4 బోర్లు ప్రకృతి మీదకి వెళ్తాయి 8వ అధ్యాయంలోనే. తర్వాత 9వ అధ్యాయం వచ్చేసేదలకే మొదటి అయ్యో గురించి ఉంటుంది, 2వ అయ్యో గురించి ఉంటుంది. అంటే 2వ అయ్యో అంటే ఎన్నో బోర చెప్పండి? 6వ బోర. ప్రైజ్ ది లార్డ్. 2వ అయ్యో అంటే ఎన్నో బోర? మరి మొదటి అయ్యో అంటే ఎన్నో బోర? 5వ బోర. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ నీకు అక్కడ ఉంటాయి 8వ అధ్యాయంలో. మీరు కావాలంటే 13వ వచనం చదవండి, అక్కడ ఉంటాయి. హల్లెలూయా. తర్వాత 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలకే 2 ప్రపంచ యుద్ధాల గురించి ఉంటాయి, 5-6 బోర్ల గురించి ఉంటాయి. ఎందుకుంటాయి 5-6 బోర్ల గురించి అంటే ఇజ్రాయేలు అంజూరపు చెట్టు లేతదై చిగురించాలి. యేసుక్రీస్తు చెప్పాడు అంజూరపు చెట్టును గురించి ఒక ఉపమానం నేర్చుకోండి అని. అంజూరపు చెట్టు లేతదై చిగురించడానికి 2 యుద్ధాలు ఉన్నాయి అక్కడ బోరలు ఉన్నాయి. అక్కడ బోరలు వారిని స్వదేశానికి తీసుకొని వెళ్తా ఉన్నాయి. మరి ముద్రలో మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాయి? ఇజ్రాయేల్కి బోర్లు ఇవ్వబడ్డాయి, ముద్రలు అన్ని జనులకు ఇవ్వబడ్డాయి. మరి ముద్రలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? డినామినేషన్లోక, మత శాఖల్లోక, 3000కు పైగా ఉన్న మత శాఖ సంస్థల్లోక ముద్రలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ముద్రలు మత శాఖల్లో నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాయి. మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయంటే వాగ్దానపు వాక్యంలోకి, థియోఫనీలోనికి, వాక్యపు శరీరంలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాయి. వారు భూభాగం అది, మన భూభాగం. నువ్వు కలిగిన ఈ శరీరం కాదు, నేను వదులుతావు. నువ్వు కలిగి ఉన్న ఈ శరీరాన్ని ఏదో ఒక రోజు నువ్వు వదిలిపెట్టాలి. లేదు నేను గట్టిగా పట్టుకుంటాను, నువ్వు పట్టుకోలేవు. ఎంతో మంది పట్టుకొని శాశ్వతం జీవించాలనుకున్నారు, కుదరలా. అందరూ వదిలిపెట్టుకుంటా వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోబోతుంది. ఇంకొక శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. అదే అక్షయత శరీరం, క్షయత కాని శరీరం, అమర్త్యత శరీరం. దానిలోకి వెళ్ళటానికే మూలుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనకు మూలుగు అవసరమేనా? హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం గురించి 9 అధ్యాయంలో 2 అయ్యోలు ఉన్నాయి. 2 అయ్యోల తర్వాత బలిష్ఠుడైన దూత రాకడుంది, యేసుక్రీస్తు రాకడున్నది. మీరు చెప్పండి, 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ప్రభు రాకడుందా? ప్రకటన 10 ఉందా? ప్రభు రాకడ ఉన్నదా? ప్రభు రాకడ టైంలోనే భూమి మీద 7వ దూత ఉన్నాడా? అదే టైంలో వధువు కూడా ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలన్నీ గొట్టలు గొట్టలుగా అక్కడే పడి ఉన్నాయి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? నీకు 7వ బోర ఎక్కడ కనపడుతుందో తెలుసా? 11వ అధ్యాయములో ఎన్నో వచనం? 14వ వచనం. 11వ అధ్యాయము 14వ వచనంలో 7వ బోర కనపడుతుంది. మధ్యలో ఉన్నదంతా ఏంటి? 6-7 బోరల మధ్యలో జరిగే విషయాలు. అక్కడే వధువు ఉన్నది, అక్కడే 7వ దూత ఉన్నాడు, అక్కడే మోషే ఏలియాలు ఉన్నారా? వాళ్ళ యొక్క వర్తమానం ఉన్నది. అక్కడే 1,44,000 మంది గురించి ఉన్నది. అక్కడే ప్రకటన 10 ప్రభు రాకడ గురించి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుందో? బూర, 7వ బూర. 7 సంఘకాలాలు చూసాం, 7 ముద్రలు చూసాం, 7 బూరలు చూసాం. తర్వాత 7 పాత్రలు. 7 పాత్రలు ఎమ్మటే రాలా, 12వ అధ్యాయంలో రాలా. 7 పాత్రలు నీకు ఎక్కడ కనపడతాయి అంటే 16వ అధ్యాయంలో కనపడతాయి. 16వ అధ్యాయానికి ముందున్న అధ్యాయమే 15వ అధ్యాయం. హల్లెలూయా. ఈ 15వ అధ్యాయము గురించి కూడా
పాత్రల గురించే. అయితే కుమ్మరింపు 16వ అధ్యాయంలో వస్తుంది. పాత్రల యొక్క కుమ్మరింపు అనేది 16వ అధ్యాయంలో వస్తుంది. హల్లెలూయా. మరి నీకు 15, 16 పాత్రలు అయినట్టయితే ఈ మధ్యలో ఉన్న 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం ఉన్నది. ఇవేంటి పాస్టర్ గారు? బోరలకి పాత్రలకి మధ్యలో ఇంటర్వెల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో ఇంటర్వెల్ ఉందా? ఖాళీ ఉందా? ఎడముందా? ప్రవక్త వర్తమానమే చెప్పాడు. సంఘకాలాలకి ముద్రలకి మధ్యన ఉన్న ఎడమ. బోరలకి పాత్రలకి మధ్యలో కూడా గ్యాప్ ఉంది. ఎంత? 3 అధ్యాయాలు ఉన్నాయి ఆడ. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం. హల్లెలూయా. తర్వాత ఏం కనపడుతుంది అంటే 17వ అధ్యాయంలో మహావేశ గురించి రాయబడుతుంది. రోమన్ క్యాథలిక్ గురించి, తర్వాత అది నాశనము గురించి. 18వ అధ్యాయంలో బబులోన్ కూలిపోతుంది. 19వ అధ్యాయంలో ఆమె దిగొస్తా ఉన్నది. 4వ అధ్యాయంలో ఎత్తబడిన ఆమె 19వ అధ్యాయంలో దిగొస్తా ఉన్నది. పట్టుకుంటున్నారా? 19వ అధ్యాయంలోనే ఏం కనపడుతుంది? హెర్మగెద్దెని యుద్ధం కనపడుతుంది. 20వ అధ్యాయంలో సాతానుడు బంధించబడతాడు 1000 సంవత్సరాలు. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. 21 కొత్త ఆకాశం, కొత్త భూమి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం వచ్చేద్దాం. 21, 22 మనం చూసాం కొత్త భూమి, కొత్త ఆకాశం గురించి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 1000 ఏండ్ల పాలన వచ్చే వరకు చూసున్నాడు యోహాను దానిలో ప్రతి ఒక్క దాన్ని చూశాడు. 1000 ఏండ్ల పాలన ముగిసిన తర్వాత దేవుని రాజ్య కాలము ప్రారంభమగును. ప్రైజ్ ది లార్డ్. 1000 ఏండ్ల పాలన నీకు ఎక్కడ, ఏ అధ్యాయంలో కనబడుతుంది? 20వ అధ్యాయంలో. 20 ముగించిన తర్వాత ఏం కనబడుతుంది? దేవుని రాజ్య కాలం అనేది ప్రారంభమగును. అంటే ఏంటది? పరలోక పట్టణం దిగి రావటం, ఆయన రాజ్యం రావటం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన తన మాటను నిలబెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ విధముగా లేడా? దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడా? మానవులైనా మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పేవాడు కాడు. మనము 2వ వచనమునకు గుర్తు పెడదాము. దేవుని చిత్తమైతే 3వ వచనము నుండి రేపు ఉదయం ప్రారంభిద్దాం అంటున్నాడు. మనం తలలో ఉంచుదాం అంటున్నాడు. ప్రవక్త ఇక ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.